హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత తెలుగు టైటన్స్కి రైడింగ్ కోచ్గా రాహుల్ చౌదరి రాబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉంది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్5 కబడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మన టార్గెట్ తెలుసు కదా, ఇంకొక 10 డేస్లో 100 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ కావాలి. సో అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. అలా లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే ముందుగా మనం రాహుల్ చౌదరి యొక్క స్టాట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇతనైతే మొత్తం 6 సీజన్లు అయితే తెలుగు టైటన్స్ తరఫున ఆడాడు. అంతేకాకుండా ఒక సీజన్ తమిళ తలవేస్, అలాగే ఒక సీజన్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరఫున ఆడాడు. అంతేకాకుండా కేఎల్ రాహుల్ అయితే 2024లో రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇకపోతే ప్రో కబడ్డీ హిస్టరీలోనే 500 పాయింట్లు, 700 పాయింట్లు, 800 రైడ్ పాయింట్లు సాధించిన ఏకైక ప్లేయర్గా అయితే రాహుల్ చౌదరి చరిత్ర సృష్టించాడు. సో 2024 ఆక్షన్ తర్వాత రాహుల్ చౌదరి అన్సోల్డ్గా మిగలడంతో అతనైతే రిటైర్మెంట్ ప్రకటించడం మంచి జరిగింది. ఇకపోతే 2016లో జరిగిన ఏషియన్ క్రీడల్లో ఇండియా తరఫున రాహుల్ చౌదరి అయితే ఆడడం జరిగింది. 2016లో ఇండియా టీంకు గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. ఇకపోతే రాహుల్ చౌదరిని అందరు రైడింగ్ మిషన్ అని పిలుస్తారు. ఇకపోతే రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్కి కోచ్గా వస్తాడంటే అది జరగని పని. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్కి కోచ్గా అయితే రాహుల్ చౌదరి రావడం లేదు. ఈ న్యూస్ అయితే కేవలం ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 12 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం.